మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి అటవీశాఖ కార్యాలయం ఎదుట రహదారిపై ఆదివాసీలు రాస్తారోకోకు దిగారు. ఇందనపల్లి వాగులోకి చేపల వేటకు వెళ్లిన 5 గిరిజన యువకులను రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ అకారణంగా దూషిస్తూ దాడి చేసి నిర్బంధించారని ఆరోపించారు. ఆదివాసీల ఆందోళనకు స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మద్దతుగా నిలిచి అటవీశాఖ అధికారులపై మండిపడ్డారు. 24 గంటల్లో దాడికి పాల్పడిన అధికారిని సస్పెండ్ చేయాలని, లేకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అటవీశాఖ అధికారులు అత్యుత్సాహాన్ని సహించమని అన్నారు. తమ ఓపికను చేతకానితనంగా అనుకుంటే ఊరుకునేది లేదు అన్నారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. అధికారుల హామీ వరకు ఆదివాసీలు ఆందోళన విరమించారు. జరిగిన అంశం మీద ఎవరైతే విధ్వంసానికి కారకుడో వాడే నాతోటికి ఫోన్ లో మాట్లాడిండు. ఎవరు శాంతారాం. ఈ ప్రాంతంలో ఇబ్బంది పెట్టేవాడు వాడే. ఈ ప్రాంతంలో అటవీ శాఖ ఇబ్బంది పెట్టేటోడు. ఈ ప్రాంతం అందరూ కూడా ఆదివాసులతో సహా ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టేటోడు. నాకు ఈరోజు ఆశ్రయన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటిది, 24 గంటల్లో ఎవరైతే వారి మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం అనేది జరిగింది. 24 గంటలు నేను టైం ఇచ్చిన. 24 గంటల్లో ఒకవేళ ఆ యొక్క లక్ష్మీనారాయణ ఎవరైతే 50 రేంజ్ ఆఫీసర్ ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకోవాలి. వారితో పాటు మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, నిన్న శ్రీనివాస్ రెడ్డి ఉడంపూర్ చెప్పారు, మొన్న జన్నారం చెప్పారు, అదేవిధంగా కడేం చెప్పారు, ఖానాపూర్ చెప్పారు. ఒక 4-5 వల్ల అటవీ శాఖ యొక్క పరువుని తీస్తున్నారు. వీళ్ళందరికీ బాస్ ఎఫ్డిపిడి శాంతరాం, దాంతో పాటు వీళ్ళు కొంతమంది అధికారులు, వీళ్ళంతా చేపట్టి ప్రాంతంలో హింసిస్తున్నారు. చాలా మంది ఇబ్బందులు గురి చేస్తున్నారు. చేపల వేటకెళ్తే ఈరోజు వేళ్లలో రక్తం వచ్చేటట్టు, గోరు పలిగేటట్టు కొట్టారు. చేతులకు వాతలు వచ్చేసినాయి. 5 పిల్లల్ని విచ్చలవిడిగా తన్ని అటవీ చుట్టూ అంతా దగ్గర 7 గంటలు తిప్పారు. అంటే వాళ్ళ యొక్క రాక్షసానందం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి. నేను అనేక సందర్భాల్లో హెచ్చరికలు చేసిన, అయినా వాళ్ళ ప్రవర్తన మారలే. మొన్న నా సర్పంచ్ ఇంటి కాడ జక్కు భూమేష్ దగ్గర 50 మంది అటవీ శాఖ అధికారులు లేరు. ఒక్క ప్రూఫ్ లేదు అతని దగ్గర. వట్టిగా అరెస్ట్మెంట్ చేయడం అంటే అధికార ప్రభుత్వాన్ని ఎట్లా బద్దం చేద్దామనే కాన్సెప్ట్ తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈరోజు ఈ ప్రాంతంలో పులులున్నాయా? ఒక్క పులి కూడా లేదు. మరి పోడు భూముల్లో దున్ననియరు, రెవెన్యూ నుంచి ఇసుక తీసుకురానియరు, బీడాకులు రేరనియరు, సీసీ రోడ్లను వెయ్యనియరు, ఇంద్రమిల్లను కట్టనియరు, 3 ఫేజ్ కరెంట్ వెయ్యనియరు. మరి ఈ ప్రాంతం ఎట్లా డెవలప్మెంట్ కావాలి? అంటే ఎమ్మెల్యేలు బదనం వర్గం అంతా కూడా అటవీ శాఖకి వ్యతిరేకంగా నేనే ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తా, లేకపోతే బాగుండదని కూడా హెచ్చరిస్తున్నా.